హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతమ్మ కిచెన్ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే ఉదయాన్నే తీసిన వీడియో. ఉదయాన్నే పిల్లలకి ఏమైతే కూర అన్నం చేయాలో అన్ని నైటే రెడీలో పెట్టుకుంటే కూరగాయలన్నీ తొందరగా అయితే ఈజీగా పని అయిపోద్ది. మనం హడావిడి పడకుండా అయితే ఉంటామండి. ఉదయం అయితే 5ంటికి అయితే లేచానండి. లేచి బియ్యం నానబెట్టి కందిపప్పు నానబెట్టాను. కందిపప్పు బియ్యం అయితే బాగా నానియండి. స్టవ్ ఆన్ చేసుకొని రెండైతే గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను. స్లో ఫ్లేమ్లో ఉడికేలోపు ఈలోగా తోటకూర పప్పు అయితే వండుతున్నానండి. తోటకూర చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆర్మీలో జరిగిన యథార్థ సంఘటన అండి ఇది. ఆర్మీలో నుండి ఒక ఆవిడ మార్కెట్కి వెళ్ళి తోటకూరను అయితే తీసుకొచ్చి దాన్ని ఏమి క్లీన్ చేయకుండా కల్లీయకుండా అంతే ఫ్రిడ్జ్లో పడేసింది. ఫ్రిడ్జ్లోనే పాలు కూడా ఉన్నాయి. ఈమె ఏంటంటే చూసుకోకుండా ఉదయాన్నే పాలు కాసి పిల్లలిద్దరికి ఇచ్చిందండి. స్కూల్ టైం అయిందని. యాక్చువల్గా ఆ తోటకూరలో అయితే పాము ఉంది. ఆ పాము వెళ్ళి ఆ పాలల్లో అయితే పడిందండి. ఈమె చూసుకోకుండా పాలు కాయడం వల్ల ఈ పాలు పిల్లలకి ఇవ్వడం, పిల్లలిద్దరు అయితే చనిపోయారు. ఇదంతా మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆకుకూరలు వండుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా అయితే వండుకోవాలి. పప్పు ఒక దాని మీద అన్నం ఒక దాని మీద పెట్టే కదండి, సిమ్లో పెట్టే అవి స్లోగా ఉడతాయి. ఈలోగా నేను బయట పనులు అయితే చేసుకున్నాను. అంట్లు తోమేసి బయట అరుగులన్నీ కడిగేసి ముగ్గులు వేసుకొని బట్టలు అవి కూడా ఉతికేసానండి. 5ంటికి లెగడం వల్ల ఉదయాన్నే పనులన్నీ తొందరగా అయితే అయిపోయినాయండి. టైం అయితే 6:30 అయింది. వాటర్ కూడా వస్తున్నాయి. బయట వాటర్ కూడా పట్టేసామంటే ఇంకా బయట పనులన్నీ అయిపోయినట్టే. ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట అయితే చూడాలండి. పప్పు అయితే ఉడికిపోయింది. కట్ చేసుకున్న టమాటాలు, పెద్దలపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. పప్పులో చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక చేతిలో ఏమో మొబైల్ ఉంది, ఒక చేతితో పని చేస్తున్నానండి. ఎందుకంటే స్టాండ్ అయితే తీసుకున్నాను కానీ అది కొద్దిగా పైన ఇరగడం వల్ల స్టాండ్ అయితే పని చేయట్లేదు. అందుకని ఒక చేతితో వీడియో తీసుకుంటూ నేనే ఒక చేతితో పని అయితే చేసుకుంటున్నాను. వీడియోలు తీసే దాంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ కొంచెం కూడా హెల్ప్ చేయరండి. ఈ వీడియో తీసేటప్పుడు నా కష్టాలు. తోటకూరని కట్ చేసి 2-3 సార్లు అయితే వాటర్లో బాగా క్లీన్ చేశాను. ప్లేట్ వేసుకొని ఉడకనివ్వాలండి. ఈలోగా తాలింపు అయితే వేసుకుంటాను. పెద్దలపాయలు, చిన్నులపాయలు, తిరుగుమాత గింజలు, జీలకర్ర వేసి ఆయిల్ వేసుకొని తిరుగుమాత అయితే వేసుకోవాలి. కొద్దిగా తిరుగుమాత కాలిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. పప్పు కూడా రెడీ అయిందండి. పప్పులో ఉప్పు వేసుకొని ఎనుపుకోవడమేనండి. మన పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పులో తిరుగుమాత పోసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. పప్పు కూడా రెడీ అయింది. తర్వాత కాకరకాయలు ఫ్రై అయితే చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తిరుగుమాత గింజలు, కరివేపాకు కొంచెం వేసి కట్ చేసిన కాకరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా గరిటతో తిప్పుకోవాలండి. కాకరకాయలు కొద్దిగా ఫ్రై అయినాక సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళా గరిటతో తిప్పుతూ ఉండాలి. ఒక పక్క వాటర్ కూడా కాగుతున్నాయండి పిల్లల స్నానానికి. కాకరకాయలు కూడా రెడీ అయ్యాయండి. కారం వేసుకొని దింపుకోవడమేను. ఫైనల్గా అయితే పప్పు కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయింది. నైట్ నానబెట్టిన బాదం పప్పును కూడా తొక్కలు తీసి పిల్లలకైతే ఇచ్చేసానండి. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. తర్వాత పిల్లల క్యారేజీలు అయితే సర్దుతామండి. అప్పడాలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. మా పిల్లలకి ఎక్కువ పప్పు ఏదైనా ఫ్రై ఉండిద్ది కంపల్సరీగా. అప్పడాలు ఎప్పుడైనా ఒకసారి ఒక కూర చేస్తానండి. లేకపోతే మ్యాక్సిమం 2 కూరలు ఉండాల్సిందే పిల్లలకి. అప్పడాలు అయితే మెయిన్ మహా ఇష్టం అండి మా పిల్లలకి. నేను అప్పడాలు అయితే వేస్తాను. ఫ్రై మిగిలింది ఉండగా వేరే గిన్నెలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అన్నం కూడా వేరే గిన్నెలో సర్దుకొని అవి అంట్లయితే తోమేస్తాను. ఫైనల్ అయితే క్యారేజీలు కూడా నీట్గా సర్దేసుకున్నా. ఈలోగా పాలు వస్తే పాలు కూడా గ్యాస్ మీద పెట్టి కాస్తానండి. క్యారేజీలు నీట్గా సర్దుకొని స్పూన్ కంపల్సరీ, నాప్కిన్ కంపల్సరీగా ఉండాలని, లేకపోతే స్కూల్లో రూల్ అండి, ఊరుకోరు.
ఇంతేనండి, పిల్లల క్యారేజీలు అయితే సర్దటం అయిపోయింది. తర్వాత పాలు కాగిన తర్వాత పాలు కూడా ఇచ్చేస్తా. పాలల్లో అయితే బోర్న్విటా వేసి కలిపి అయితే పాలు కూడా ఇచ్చాను. బూట్లు పాలిష్ కూడా చేసా. ఫైనల్గా అయితే మా బన్నీ చూడండి నీట్గా రెడీ అయ్యాడు. బట్టల ఐరన్ లేనిదే, బూట్ పాలిష్ లేనిదే అసలు స్కూల్కి పంపించాము. మెయిన్ బట్టల ఐరన్, బూట్ పాలిష్ అయితే కంపల్సరీ చేయాల్సిందేనండి. పిల్లలకి టైం అయిపోయిందండి. పిల్లలు కూడా రెడీ అయ్యి నీట్గా వెళ్ళిపోతున్నారు. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని ఇంకైతే చాలా ఉండిద్దండి. నిదానంగా పిల్లల్ని పంపించిన తర్వాతే స్లోగా చేసుకుంటాను. గ్యాస్ మీద అయితే పాలు పొంగడం వల్ల గ్యాస్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత ఇల్లు కూడా చిమ్మేసి ఇల్లు అయితే మాప్ పెడదామని లిజోలు, డెటాల్ కూడా వేసుకొని 2 డ్రాప్స్ వేసుకొని ఇల్లు అయితే మాప్ పెట్టేసాను. ఫోన్ చేతిలో ఉండడం వల్ల అలా చూపించానండి. ఫోన్ పక్కన పెట్టేసి నీట్గా అయితే ఇల్లు అయితే తుడిచేసి నేను కూడా రెడీ అయ్యానండి. సోమవారం రోజు పూజ చేసుకుందామని. ఫైనల్గా అయితే దీపం కూడా పెట్టేశాను. దేవుడు పటాలు అయితే 6 ఉండకూడదండి. నేను పెట్టింది 6 పెట్టాను. తెలియక 9 కానీ 11 కానీ ఉండాలంటండి. ఇవి కూడా తొందరలోనే మార్చుకుంటా. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్కి అయితే వచ్చాను. రంగులు అయితే తీసుకుందామని 6 రంగులు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ బుడ్డోడు అయితే చూడండి గాంధీ వేషం వేసుకొని బాగున్నాడు కదా. చూడండి కుటుంబం కోసం ఇంత వయసులో చాలా కష్టపడుతున్నాడు. ఇదైతే సాయంత్రం వీడియో అండి. తోటకూర పప్పు ఉండగా కొద్దిగా 2-3 కట్టలు మిగిలిపోతే కూర అయితే చేస్తున్నానండి. కానీ అచ్చగా తోటకూర వండుకుంటే బాగుండిద్దండి కూర. నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే మా బన్నీ వచ్చి చూడలేక నేను వీడియో తీస్తానని బన్నీ అయితే వీడియో చేస్తున్నానండి. నేనైతే కూరకైతే రెడీ చేస్తున్నాను. తోటకూరని క్లీన్ చేసిన తర్వాత టమాటా 1, పచ్చిమిర్చి 2, పసుపు, కారం, చింతపండు కొంచెం, వీడియోలో చూపించినంత చింతపండు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఆయిల్ వేసుకోవాలి. చిన్నులపాయలు 4 రెబ్బలు కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. పెద్దలపాయలు కూడా 1 తీసుకొని దాన్ని కూడా కచ్చపచ్చ దంచుకొని పెద్దలపాయలు కూడా ఎట్లాగే వేసుకోండి. టేస్ట్ మటుకు బాగుంటుంది. ఇంతేనండి. మొత్తం వేసుకున్నాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసుకోవాలండి. తోటకూర అయితే ఉడికిపోయింది. ఉప్పు వేసుకొని మనం ఎనుపుకోవడమేను. తిరుగుమత అయితే ఏం లేదండి. ఫస్ట్గానే మొత్తం వేసుకున్నాం కదా, దీనికి తిరుగుమత అవసరం లేదు. తప్పకుండా అండి మీరు కూడా సేమ్ ఇలాగే ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నం వేసుకొని తోటకూర వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉండిద్ది. తోటకూరను అయితే మా బన్నీ టేస్ట్ చేయబోతున్నాడు. చూసి ఎలా ఉందో మీకు చెప్తాడు. నేను ఏ వంట చేసినా ఫస్ట్ మా బన్నీయేనండి టేస్ట్ చేసేది. టేస్ట్ అయితే బాగుందంట తిని చెప్తున్నాడు. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. నాకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో అయితే ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.